Namaste Andy. Welcome to my YouTube channel Easy English with Geeta. Learn, speak and grow. How are you all? Hoping you are fine. So before starting today's class, like as usual, like, share, subscribe. Click the bell icon and please do comment. ఈ రోజు క్లాస్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో అది చెప్పండి చూద్దాం. ఏం లేదు, మన చిన్న ప్రైమరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మేడం మీరు ఒప్పుకోండి మేడం అని అడిగారు నన్ను. ఏం ఒప్పుకోవాలరా, ఎస్పెషల్లీ కౌశిక్, ఏం ఒప్పుకోవాలరా అని అడిగాను. లేదు మేడం, మీరు మాకు వీడియోలు చేస్తామని చెప్పారు చిన్నపిల్లలకి, కానీ మా ప్రైమరీ వాళ్ళకి ఎవరికీ చెయ్యట్లేదు, మీరు అన్నీ పెద్దన్నయ్య వాళ్ళకే చేస్తున్నారు, మేము చూస్తుంటే మాకు ఏమీ అర్థం కావట్లేదు, మాకు చెయ్యొచ్చు కదా అని అడుగుతున్నారు. నాకు భయం ఉందండి అవి చేయడానికి. ఏంటో చెప్పనా, చిన్నపిల్లలకి ఫోన్స్ ఇవ్వకూడదు కదా, నేనే చెప్తుంటాను ఇవ్వద్దని పేరెంట్స్కి. మరి ఇప్పుడు నా పేరు చెప్పి వాళ్ళు ఫోన్లు తీసేసుకుంటారేమో అని నా భయం. కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో మీ ప్రజెన్స్లో పిల్లలకి చూపించండి, అంతేగాని ఫోన్లు పిల్లలకి దయచేసి ఇచ్చి వదిలేయద్దు. ఓకే, సో వాళ్ళు మరీ అడగడం వలన కొన్ని వీడియోస్ వాళ్ళ కోసం చేద్దామని చేస్తున్నాను. ఇవి చాలా చిన్న చిన్న వీడియోస్, 5 minutes కన్నా ఎక్కువ ఉండవు. అండ్ విత్ పిక్చర్స్తో చేస్తాను కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్. మీ అందరికీ తెలుసు కదా, వాట్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్ అంటే ఏదైనా మనం అవును అంటే కాదండం, లేదా ముందుకు అంటే వెనక్కండం, ఎస్ నో, ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో వాడుతూ ఉంటాము. ఆ టేస్ట్లకు సంబంధించి, లేకపోతే మనం చేసే యాక్షన్స్కి సంబంధించి ప్రతిదీ మనం అవును అంటే కాదనడం, ముందుకి అంటే వెనక్కి అనడం, అలా ప్రతిదీ ఒక ఫార్వర్డ్ నుంచి బ్యాక్వర్డ్గా అనమాట. ముందు నుంచి వెనక్కి వెళ్ళడం, వెనక్కి నుంచి ముందుకు రావడం, అలాగా ఆపోజిట్ అనేది మనం చెప్తూ ఉంటాం. పిల్లలు కూడా నేర్పిస్తూ ఉంటాం, మనం నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు. సో కొన్ని ఆపోజిట్ వర్డ్స్ని పిక్చర్స్తో సహా నేను చూపిద్దామని అనుకుంటున్నాను ఈరోజు. సో ఈ వీడియో ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్. సో ఆపోజిట్ వర్డ్స్లో ఫస్ట్ వన్ బిగ్. బిగ్ అంటే ఏంటి? పెద్ద, చాలా పెద్దది, పెద్ద అని చెప్పడానికి మనం బిగ్ అంటాం. మరి స్మాల్ అంటే చిన్న. బిగ్ అంటే సైజులో పెద్ద. ఇట్స్ అ బిగ్ ట్రీ, స్మాల్ ట్రీ. బిగ్ బాల్, స్మాల్ బాల్. బిగ్ అంటే పెద్ద, స్మాల్ అంటే చిన్న. స్పెల్లింగ్స్ కూడా చూసుకోవాలి, SMALL, స్మాల్, బిగ్, స్మాల్. అలాగే నెక్స్ట్ అప్, గో అప్ స్టైర్స్. అప్ అంటే పైకి, డౌన్ అంటే కిందకి. అప్ డౌన్, అప్ డౌన్. అప్ అంటే పైన, డౌన్ అంటే కింద. బ్రైట్, బ్రైట్ అంటే వెలుతురు ఎక్కువగా ఉండడాన్ని బ్రైట్ అంటాం. లైట్ వేసామనుకోండి బ్రైట్గా ఉంటుంది, లైట్ ఆఫ్ చేస్తే డార్క్గా ఉంటుంది. డే టైంలో బ్రైట్ వెలుతురుగా ఉంటుంది, నైట్ టైంలో డార్క్ చీకటిగా ఉంటుంది. DARK డార్క్, BRIGHT బ్రైట్ వెలుతురు, DARK డార్క్ అంటే చీకటి. నెక్స్ట్ ఇంకో బ్రైట్ ఉంది, ఈ ఒక్క బ్రైటే కాదు, BRIGHT బ్రైట్ అంటే ఇప్పుడు బాగా చదువుతున్నారనుకోండి, క్లాస్లో టాపర్స్, హీఈస్ ఎ బ్రైట్ స్టూడెంట్ అంటాం, అంటే బాగా తెలివైన వాడు అని అర్థం. బ్రైట్ అంటే ఇక్కడ తెలివైన. డల్ అంటే కొంచెం నెమ్మదిగా ఉండడం, అంటే కొంచెం తక్కువ మార్కులు తెచ్చుకుంటారు కదా, కొంచెం ఇబ్బంది పడుతుంటారు చదవడానికి, లేట్గా చదువుతుంటారు, లేట్గా రాస్తుంటారు, వాళ్ళు అనమాట కొంచెం డల్. బ్రైట్ అంటే యాక్టివ్, ఇంటెలిజెంట్, బాగా చురుగ్గా ఉండడం. డల్ అంటే నెమ్మదిగా, స్లోగా ఉండడం, DULL డల్. CLEAN క్లీన్ అంటే శుభ్రంగా ఉండడం. చూడండి, మీరు మార్నింగ్ స్కూల్కి వచ్చేటప్పుడు పిల్లలు మీరు నీట్గా క్లీన్గా శుభ్రంగా ఉంటారు, కానీ ఈవినింగ్ వెళ్ళేటప్పటికి ఎలా తయారవుతుంటారు? చెమట పట్టేసి ఏదో ఒకటి మరకలు పూసేసుకోను, ఒక్కోసారి పెన్ ఇంక కక్కేస్తుంటుంది, ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతుంటారు, ఒక్కోసారి ఆ డ్రెస్కి ఆ చేతులకున్న డస్ట్ గేమ్స్ ఆడిన తర్వాత మొత్తం పూసేసుకుని ఉంటారు. సో డర్టీ అంటే మురికి, క్లీన్ అంటే నీట్గా ఉండడం, డర్టీ అంటే మురిగ్గా ఉండడం. ఓకే, నెక్స్ట్ ఓపెన్ అంటే తెరవడం, రూమ్ డోర్స్ తెరవడం. ఓకే, ఓపెన్ అంటే ఓపెన్ చేయడం, తెరవడం. షాప్స్ ఓపెన్ చేస్తారు, రూమ్ డోర్స్ ఓపెన్ చేస్తాం మనం. ఓపెన్ అంటే తెరవడం. CLOSE క్లోజ్ అంటే మూయడం, పడుకోబోయే ముందు మూసేస్తాం కదా డోర్స్,
క్లోజ్ చేస్తాం. స్కూల్ అయిపోయిన తర్వాత డోర్స్ కూడా క్లోజ్ చేసేస్తారు కదా, క్లోజ్ మూసేయడం. ఓపెన్ తెరవడం, క్లోజ్ మూసివేయడం. నియర్ అంటే దగ్గరగా ఉండడం. స్కూల్లో పిల్లలందరూ నాకు దగ్గరగా ఉంటారు కదా, వస్తుంటారు నా టేబుల్ దగ్గరికి. నియర్ దగ్గర. ఫార్ దూరం, ఇప్పుడు దూరంగా ఉన్నారు. నేను మా ఇంట్లో ఉన్నాను, మీరు మీ ఇంట్లో ఉన్నారు. నియర్ అంటే దగ్గరగా ఉండడం, ఫార్ అంటే దూరంగా ఉండడం. నియర్ దగ్గర, ఫార్ దూరం. ఎన్ఈఆర్ నియర్ దగ్గర, ఎఫ్ఏఆర్ ఫార్ దూరం, దగ్గర దూరం. హెచ్ఈఏవివై హెవీ, బ్యాగ్ బరువుగా ఉంటుంది, బుక్స్ అన్ని పెట్టుకొని అబ్బా అని మొయ్యలేక మోస్తుంటారు, ఇలా వంగిపోతుంటారు. హెవీ అంటే బరువుగా ఉండడం. లైట్, ఈ లైట్ అంటే ఇంట్లో వేసుకునే లైట్ కాదు, దాన్ని కూడా లైట్ అని అంటాం. ఇక్కడ లైట్ అంటే తేలిగ్గా ఉండడం. ఎగ్జామ్స్ అప్పుడు చూడండి, ఒక్క సబ్జెక్ట్ తెస్తారు మీరు బ్యాగ్లో, ఓన్లీ తెలుగు బుక్స్ లేకపోతే ఓన్లీ ఇంగ్లీష్ బుక్స్ అలా. అప్పుడు బ్యాగ్ ఈజీగా ఉంటుంది, లైట్ తేలిగ్గా ఉంటుంది. హెవీ అంటే బరువుగా ఉండడం, లైట్ అంటే తేలిగ్గా ఉండడం. ఫ్యాట్ అంటే లావుగా ఉండడం, చాలా లావుగా ఉంటే ఫ్యాట్ అంటాం. అలాగే సన్నగా, టీహెచ్ఐఎన్ థిన్ అంటే సన్నగా ఉండడం. మీ క్లాస్లో చూడండి కొంతమంది పిల్లలు చాలా సన్నగా ఉంటారు, వీక్గా. సన్నగా ఉండడాన్ని థిన్ అంటాం. ఫ్యాట్ అంటే లావుగా ఉండడం. అరే యు ఆర్ ఏ ఫ్యాట్ బాయ్ నేర్పించకండి, పెద్ద అయిన తర్వాత వాళ్ళు సన్నగానే అయిపోతారు. చిన్నప్పుడు కొంచెం చబ్బీగా బొద్దుగా ఉంటుంటారు, ఓకేనా. సో ఫ్యాట్ అంటే లావుగా ఉండడం, థిన్ అంటే సన్నగా ఉండడం. టీహెచ్ఐసికే థిక్ అంటే మందంగా ఉండడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ ఉంటాయి చూడండి, కొన్ని బుక్స్ లావుగా ఉంటాయి. అలాగే స్టిక్స్ ఉంటాయి, కొన్ని స్టిక్స్ లావుగా ఉంటాయి. అలా లావుగా ఉండడాన్ని థిక్ అంటాం. వస్తువులు, మనుషులు కాదు, వస్తువులు. మనుషులకైతే ఫ్యాట్ అని వాడతాం, వస్తువులకైతే మనం థిక్ అని వాడతాం. అలాగే థిన్ మనుషులకి వాడచ్చు, వస్తువులకి వాడచ్చు. థిన్ అంటే సన్నగా ఉంది. ఇప్పుడు 100 పేజెస్ బుక్ చూడండి సన్నగా ఉంటుంది, 200 పేజెస్ బుక్ చూడండి లావుగా ఉంటుంది. అలాగే స్టిక్స్ కూడా కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి. పెన్స్ కూడా కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి. ఎరేజర్స్ కొన్ని లావుగా పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా సన్నగా ఉంటాయి. సో ఈ విధంగా మనం ఆపోజిట్స్ని బిగ్ నుంచి థిక్ అండ్ థిన్ వరకు ఈ 10 నేర్చేసుకున్నాం. సో ఎగ్జాంపుల్స్తో మీకు పిక్చర్స్తో చూపించాను, మరియు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, హ్యాపీనా చిల్డ్రన్? ఓకే, మరి నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఆపోజిట్స్తో కలుద్దాం, ఓకేనా. పెద్దవాళ్ళు కూడా అండి, పిల్లలే కాదు, ఎవరికైనా ఇంగ్లీష్ బేసిక్ కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువగా చదువుకోకుండా ఉన్న వాళ్ళు కూడా వీటిని నేర్చుకోవచ్చు. దీనికి ఏజ్తో సంబంధం ఏం లేదు, క్లాస్తో అంతకన్నా సంబంధం లేదు. నేర్చుకోవాలి అనే ఒక జీలు ఉంటే చాలండి, ఏదైనా మనం నేర్చుకోవచ్చు. సో ఈరోజు క్లాస్లో ఈ 10 ఆపోజిట్స్ నేర్చుకున్నారు. మరి నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఆపోజిట్స్తో కలుద్దాం. బాయ్.